शिव बाबा तो मरती नहीं होती है क्या? शिव बाबा की जयंती तो है, शिव बाबा की मरती होती नहीं है। शिव बाबा का जन्म गाया हुआ है लेकिन मृत्यु दिवस नहीं गाया हुआ है। इसलिए भक्ति मार्ग में भी शंकर को अमर दिखाते हैं, शंकर को अमरनाथ कहते हैं। तो बात नहीं है शिव बाबा। హలో అమ్మా నమస్తే. అక్కయ్య, నమస్కారం. నమస్కారం అక్కయ్య. శ్యాము అన్నయ్య కూడా లైన్ లో ఉన్నారు అక్కయ్య. ఓకే అమ్మా, ఓకే. అదే నమస్తే అన్నయ్య. అయితే అది నాకు జస్ట్ నిన్ననే కొన్ని మెసేజ్లు ఇవి వాట్సాప్ లో వచ్చాయి. ఇతను వీరేంద్ర దీక్షిత్ 2022లో నవంబర్ 7న 8న సర్లేండి, అంత కరెక్ట్ గా ఇప్పుడు మనకు తెలియదు కానీ వాళ్ళు చెప్పిందే నిజం అంటారు కానీ మనం చెప్తే నిజం అంటారు. నవంబర్ 7 ఉంది. అప్పుడు చనిపోయాడని కొన్ని దీపక్ బాయ్వి వాయిస్ SMS లు ఎవరో అన్నయ్య అడుగుతున్నప్పుడు పంపించారు. లోపల నుంచి వచ్చిన మెసేజే నోటితో చేసేనే నమ్ముతారు కదా. అవును అవును. బట్ దీపక్ బాయ్ అందులో ఏం చెప్తున్నాడు అంటే, మీరు విన్నారా? మీకు కూడా ఫార్వర్డ్ అయ్యింది కదా. అవును, విన్నాను. అందులో ఏం చెప్తున్నారంటే, అంటే నీలం మాతాజీ ఉన్నారంట ఇతను వీరేంద్ర దీక్షిత్ చనిపోయినప్పుడు. అయితే ఆవిడ ద్వారా ఈయనకు తెలిసిందని చెప్తున్నారు. ఈయన కూడా స్వయంగా అక్కడ చూడలేదు, బట్ నీలం మాతాజీ చూసి చెప్పారు. ఆల్ ఇండియా అందరికీ తెలుసమ్మా, ఆవిడే రైట్ హ్యాండ్ గా తిరిగారు. ఆయన కూడా ఆయన ఎప్పుడు ఆవిడ విడిచి ఎక్కడికి వెళ్ళలేదు ఆయన. అదే వీడియోలు తీసేవారు కదా మురళీ క్లాసులను, వాటిని వీటిని ఆవిడే చూసుకునేది. ఆవిడనే రైట్ హ్యాండ్ గా పెట్టుకుని తిరిగారు. అదే అంటే ఇప్పుడు ఆయన అంత టైం అయిపోయింది చనిపోయి, ఇప్పటి వరకు బయటికి రానివ్వకపోవడం ఇదంతా అసలు అసలు దాదా లేఖరాజు చనిపోయినప్పుడు వాళ్ళు ఎలా చేశారు, ఇప్పుడు వీళ్ళు అలా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే వాళ్ళు అందరినీ పిలిపించారమ్మా, వాళ్ళేమి ఎవరికి తెలియకుండా దహనం ఏం చేసేలేదు. మొత్తం ఆల్ ఇండియా నుంచి ఇన్ఛార్జీలను అందరినీ పిలిచారు, ఆఖరి చూసుకున్నారు. ఎవరు? దాదా లేఖరాజు వాళ్ళు. వాళ్ళెంత దుర్మార్గంగా చేయలేదమ్మా. వాళ్ళు ప్రతి సంవత్సరం 18 జనవరి చేస్తారు, బయట ప్రపంచ వాళ్ళు ఎలా చేస్తారు అన్ని చాలా బాగా చేస్తారమ్మా వాళ్ళు. అవును, ఆయన చనిపోయిన ఫోటోలు ఉన్నాయి, అందరు ఉన్నారు. ఆ అంతిమ సంస్కారాలు ఈ ఫోటోలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. అప్పుడు బాబా వెళ్ళిపోతే మళ్ళీ బాబా మీరు వెళ్ళిపోతే ఎలాగని అందరూ చాలా యోగాలు అవి చేస్తే అప్పుడు అదే బాబా వచ్చారు, వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా బాబా రారు అని ఆయన చెప్పవలసినవి కొన్ని చెప్పారు. ఇంకా దహనం చేసేసారు అందరు ఎదురుగుండానే. అది న్యూస్ ఇచ్చే, ఇక్కడ వీళ్ళలాగా ఏమి చేయలేదు. వీళ్ళది చాలా దుర్మార్గం కదా. ఇప్పుడు వీళ్ళు ఎలా చేశారు? అసలు ఆయన చనిపోయిన డేట్లు తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు వినాశనం జరుగుద్దా లేదా పక్కన పెడితే, ఈయన ఖచ్చితంగా గురువుగా భావించారు కదా వీళ్ళు. కనీసం ఆయన చనిపోయిన డేట్లు ఎవరికి పిల్లలకు తెలియకుండా, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కూడా బట్టీలు చేసి స్టాంప్ పేపర్ మీద అలౌకిక తండ్రిగా ఒప్పుకుని ఉన్నవాళ్ళు కదా అందరు కూడా. ఇప్పుడు అంటే మనం లేము, మనం వదిలేసాము, బట్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఆ భావనతోనే ఉన్నారు కదా అక్క. మరి వీళ్ళందరూ కూడా పిల్లల్లాగా అన్నప్పుడు వీళ్ళకి కూడా తెలియాలి కదా. అంటే సత్తా చేతుల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే చెప్పకపోతే డేంజర్ అని వాళ్ళకి అనిపించిందో వాళ్ళ వరకే చెప్పుకున్నారు. అమాయకులకి వీళ్ళు చెప్పకపోయినా ఇవి మన గుర్లే మన చేలో తప్ప వేరే ఏ చేనికి వెళ్ళవని నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్పలేదన్నమాట. ఓకే. ఇప్పుడు మన ఏలూరు ప్రసాద్ అన్నయ్య వాళ్ళు, విజయలక్ష్మి అక్కయ్య వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, వెన్నెస్ లో కూడా ఉన్నారు. విజయలక్ష్మి మాతాజీ నాకు పరిచయమే, మంచి ఆవిడే. వాళ్ళు కూడా వచ్చేసారంట ఆయన చనిపోయారని తెలిసిన తర్వాత. అంటే ఇది ఒకరి నుండి ఒకరు విన్నదే, నేను డైరెక్ట్ గానైతే నేను అతను చనిపోయింది నేను చూడలేదు, కానీ ఇలా తెలిసిన విషయమే. అయితే ఆయన చనిపోయాక ఇంకేముంది, అసలు శివుడు అనే అతన్ని ఒక మామూలు వ్యక్తిని పట్టుకొని నేను అతనిలో శివుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడని, నేను భగవంతుడినే చాలా అవమానించాను అని అతనికి మంచిగా అనిపించలేదంట. ఇప్పుడు కాశీకి వెళ్ళిపోయారంట వాళ్ళు. అంటే వాళ్ళకి కూడా ఈయన చనిపోయారని తెలిసాక ఇంక ఇదంతా ఉత్తదే, అసలు ఏదీ లేదు, మనమే ఈ ఊహా ప్రపంచంలో నమ్మి ఇలా ఉన్నాం తప్ప అసలు ఇదంతా పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోతారు, ఇదంతా మనం నమ్మాం, సత్యయుగం వస్తుంది,
ఇతనే ఇంకొకటి కొన్ని మురళీ పాయింట్లు ఇతను క్లియర్ గా చెప్పారు కదా అక్క. ఈయన ఈ శరీరంతోనే నరుని నుండి నారాయణుడు అవుతారు, లక్ష్మి కూడా వస్తది అని చెప్పారు కదా అక్క. అసలు నరుని నుండి నారాయణ అంటే అర్థమే అదే చెప్పారు. ఈ శరీరంతో కాంచనకాయ నిరోగికాయ అవుతాము, ఈ శరీరంతో స్వర్గంలోకి వెళ్తాము. 21వ జన్మకి అర్థం అంటే ఏంటి? సత్యయుగాన్ని త్రేతాయుగంలో 12, సత్యయుగంలో 8 జన్మలో మరి 20 కదా అయినాయి. 21వ జన్మ అన్నారు. 21 జన్మ అంటే ఏది? సంగమయుగం. సత్యయుగం కన్నా చాలా వాల్యుబుల్. సంగమయుగం జన్మలోంచే కౌంటింగ్ అనేది వస్తుంది అని క్లారిఫికేషన్ ఇచ్చాడు కదా ఈయన కొత్తగానే. 21వ జన్మ అంటే 21వ జన్మ ఎక్కడి నుంచి? సంగమయుగం నుంచే. సంగమయుగం యొక్క కంటిన్యూషన్ లోనే మనం దేవతలు అవుతాం తప్ప సత్య అవ్వం. డీకేలు అలా చెబుతున్నారు, అక్కడ చచ్చిపోతున్నారు. ఇక్కడ మనం సావు అని చెప్పిన వాళ్ళనే కదా. ఈ అడ్వాన్స్ లో విశేషత ఏంటి? అడ్వాన్స్ యొక్క గొప్పతనం ఏంటి? ఇదే శరీరంతో బొందుతో వైకుంఠానికి వెళ్తాము. దానికి చాలా ప్రూఫ్లు చాలా. ఇప్పుడు ఒక వీడియో చాలా టైం పట్టేస్తుంది. మనం షార్ట్ కట్ లో మాట్లాడుకోవాలి. ఇంకొకటి అక్క, కొందరు మధ్యలో చనిపోయిన వాళ్ళ గురించి ఏమన్నారు అందులో మురళిలో వీరేంద్ర దీక్షిత్ గారు ఏమన్నారు? వాళ్ళకి ఇంకొక జన్మ ఉండొచ్చు, అందుకని అలా అయ్యి ఉంటది అని అన్నారు. బట్ ఇప్పుడు ఈయననే ఇలా అయిపోతే లేదు తర్వాత మాటలు మార్చారు. మేము వెళ్ళినప్పుడు ఏం చెప్పారంట, అతను నా నోటితో నా ముఖం ద్వారాగా ఏ 2 మాటలు విన్నా వాళ్ళు స్వర్గంలోకి డైరెక్ట్ గా వస్తారు అని చెప్పారు. తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత ఇందులో కూడా ఎవరైతే చనిపోతున్నారో ఇదేంటి బాగా మీరు ఇలా చెప్పారు కదా, మేము ఎవరు నా నోటితో 2 మాటలు విన్నా సరే, మహావాక్యాలు ఏ 2 శబ్దాలు విన్నా సరే వాళ్ళు డైరెక్ట్ స్వర్గంలోకి వస్తారని చెప్పారు. మరి వీళ్ళు చనిపోయారు ఏంటంటే భక్తి మార్గం సంస్కారాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు చనిపోతారని చెప్పారు. భక్తి మార్గం సంస్కారం ఉంటేనే చనిపోతారంట. మరి ఈయన ఎందుకు చనిపోయారు మరి ఇప్పుడు? ఇంకా పైగా ఈయన చనిపోవడానికి పక్కన పెట్టు, ఇప్పుడు ఆయన చనిపోతే ఎవరింట్లోనూ పెట్టారంట. ఆత్మను ఆహ్వానం చేశారంట, ఇతర పూజలు చేశారంట, మంత్రయంత్రాలు పండితుల్ని పిలిచి. ఏంటి క్షుద్ర? అదే మాంత్రికులతో క్షుద్ర పూజలు ఏవైతే వాళ్ళు వ్యతిరేకం రాంగ్ అని చెప్పారు అవన్నీ చేయించి ఆత్మని ప్రవేశించాలని చాలా తతంగాలు చేశారంట. ఆత్మ రాలేదంట, ఇంకా దహనం చేసేసారంట. అసలు అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మన అందరం వీళ్ళకి నశించదు అని చెప్పారమ్మా మాకు. ఏమన్నారు? తండ్రి అంటేనే బీజం అనేది ఎప్పుడు ఈ సృష్టిలో చావదు, బీజం ఎప్పుడు శాశ్వతం. ప్రజాపిత అంటే ఏంటి? స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఆర్డినరీ జీవితం అని చెప్పారు. మొత్తం సృష్టి అంతా కూడా ఆయన బతికే ఉంటాడని చెప్పాడు. ఇదే శరీరంతో సత్వంలోకి వెళ్తాడు అంటే సత్యత్రేత ద్వాపర కలియుగం కంటిన్యూ. అంటే మిగతా ఎలా ఉన్నా సంగమయుగంలో మాత్రం కంటిన్యూషన్ అని చెప్పాడు. అవును, మరి అదే వినాశనం అయిపోయింది కదా ఇప్పుడు. దానికి ఇప్పుడు వాళ్ళు వేరే హిప్నాటిజం, వేరే మాటలు ఇంద్రజాలం, వేరే మాటల దారిడి అంత కరుపు పరిచేసుకున్నారంట. ఎవరిని ఎలాగా ఈ గొర్రెలన్నీ మన మాట వింటాయి కదా, ఇప్పుడు చెప్పాలో అని కథ పెట్ట కథలు చక్కగా పలపరుచుకుని ఉన్నారు. ఇప్పుడు ఎలాగూ మనం ఈ ఊహా ప్రపంచంలో నుండి బయటపడ్డాం, మీరు నేను ఇంకా కొందరు. ఇప్పుడు మరి శ్యాము అన్నే లాంటి వాళ్ళ తండ్రి గారు, ఇంకా ఇప్పుడు కొందరు జ్ఞానం అంటే ఇందులో నడుస్తున్న వాళ్ళు, ఇప్పుడు వదిలేసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొందరు నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికి ఇది చెప్పినా కూడా మరి ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు శ్యాము అన్నయ్య మీరు చెప్పారా మీ నాన్నగారికి ఈ విషయం? నాకు తెలిసిన వెంటనే నేను అంటే మాకు అందుబాటులో ఉన్నా మాతో మాట్లాడడానికి ఆయన లేడండి. ఆయన మా దగ్గరికి రావట్లేదు, వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకున్నారండి ఒక రూమ్ లో మీ నాన్నగారిని. అవునండి, ఫోన్ చేశానండి నేను. ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేసి
ఏంటంటే ఇలా అని చెప్పానండి, మీ బాబా 2022 అన్నీ ఒకసారి ఇది స్ట్రక్ అయింది, ఒకసారి మళ్ళీ చెప్పరా? ఓకే, నవంబర్ 8వ తేదీ. ఓకే. జరిగింది. ఉమ్. మరి మీ సంస్థలో వాళ్ళు మీకు చెప్పారు ఎవరైనా, మీకు పెద్ద విషయం అని అడిగితే ఆయన అంటారండి, మా బాబా చనిపోలేదు, బతికే ఉన్నారు అని అన్నారు. నేనన్నాను, మీ చెప్తున్నాను, నేను టైంతో సహా చెప్తున్నాను కదా, నాకు తెలిసి అన్నీ మీది కొంచెం సౌండ్ తక్కువ వస్తుంది, కొంచెం దగ్గరగా మాట్లాడతారా? ఓకే చాలా తక్కువ ఉంది సౌండ్ మీది. నేను చెప్తున్నాను కదా, మీరు కనుక్కోండి, మీ సంస్థ యొక్క వీళ్ళు ఉంటారు కదా హెడ్, వాళ్ళని అడగండి, అడిగి తెలుసుకోండి. హలో వింటున్నా అన్నయ్య. అని అంటే నువ్వు మైథిలి అనే ఆవిడతోటి నువ్వు మాట్లాడావా అని అడిగాడు ఆయన. డబ్బులు ఇచ్చి ఎంత ఇచ్చావు, నువ్వు ఎంత ఇచ్చి మాట్లాడావు అని అన్నాడు. అదే మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో మీరు వచ్చి మాట్లాడారు కదా ఇలా ఇల్లు గురించి, ఇది స్వచ్ఛందంగా మీరు ఇంటర్వ్యూ చేశారు. అవును, నా బాధ వెళ్ళబుచ్చుకున్నానండి. అవును, ఇప్పుడు మాకు జరిగిన అన్యాయమే చెప్పాను, కానీ నాకు మీకు డబ్బులు ఇచ్చి చెప్పాల్సిన పరిస్థితి లేదు, నా స్థితి కూడా అలా లేదండి. నా పరిస్థితి ఇప్పుడు నేను నా లైఫ్ లో ఎదుర్కొన్న ఇబ్బంది ఇంకొకరికి రావద్దనే నేను చెప్తున్నాను. ఇప్పుడు అనురాధ అక్కయ్య అలాగే చెప్తున్నారు. నష్టపోయారు, అదే విధంగా నేను కూడా నా కుటుంబ పరంగా నేను నష్టపోయాను. కాబట్టి మీరు నన్ను మీరు ఎలా అయితే నష్టపోయారో అది మీరు తెలియపరచడానికి నన్ను కూడా అడగడం జరిగింది, నేను కూడా చెప్పడం జరిగింది. అవునండి, అంతే. అంతేగాని ఇందులో మీ స్వార్థం ఏమీ లేదు, నా స్వార్థం లేదు. ఇంకొకటి, మనలాగా వేరే వాళ్ళు నష్టపోవద్దనే ప్రయత్నం కూడా మనది. ఇదే మాట చెప్పారు ఆయన. అన్నారు, నువ్వు డబ్బులు ఇచ్చావు అని చెప్పాను. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదండి, మీరు ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తాను నేను. మీ బాబా చనిపోలేదని మీరు నిరూపించగలరా? ముందు మీ సంస్థలో ఉన్న మీ హెడ్లు ఉంటారు కదా, వాళ్ళని అడగండి, చనిపోయాడా లేదా అనేది మీ కన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీకే తెలియకుండా చేస్తున్నారు, ముందు తెలుసుకోండి అని చెప్తాను. ఆయన వ్యతిరేక ధోరణిగానే మాట్లాడారు తప్పండి, వాస్తవాన్ని ఆయన గ్రహించలేకపోయారండి. వాస్తవాన్ని ఆయన గ్రహించలేదు ఇప్పుడు కూడా. ఇంకేమంటున్నారు తెలుసా అక్క, ఇది ఏదో సనత్ కుమార్ రూపంలోనంట 2028లో 6 సంవత్సరాల బాబు రూపంలో వస్తాడని. మళ్ళీ అసలు ఏంటకి ఊహ ప్రపంచం విషయాలు ఇంత దారుణంగా తయారయ్యారు పాపం. గొర్రెలు వాళ్ళకి అలాంటి గొర్రెలు దొరికినాయి. మా గొర్రె మేము చెప్పినట్టు వింటుంది. ఇన్ని గొర్రెలు ఉన్నాయని వాళ్ళు మురిసిపోతా గొర్రెలతో ఇంచక్క ఆట ఆడుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళు ఏ రకంగా ఏ పందాలో వాడు ఏ రకంగా ట్రైనింగ్ ఇచ్చాడు, నేను చనిపోయినాక కూడా మీరు ఇలా చెప్పి బతకండి అని వాళ్ళు ఆల్రెడీ ఒక తలపరుపు పరిచేసుకున్నారు. ఎవరికి ఎలా సమాధానం చెప్పి ఎలా బుజ్జగించాలో, ఎలా మాటల గారడీ చెయ్యాలో, ఎలా మాటలతో ఇంద్రజాలం చెయ్యాలో ఆడి పిహెచ్డి అంతా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసాడమ్మా. సైనికులందరూ అదే ట్రైన్డ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి సిగ్గు మాన అభిమానాలు వాడికే లేవు. ఈ యథా రాజా తథా ప్రజ, భక్తి మార్గం ఉన్నోళ్లే చస్తారన్నప్పుడు అక్కడే బుర్ర వెలగాలి కదా వీళ్ళకి. వాళ్ళకి బుర్ర వెలగలేదు అంటే ఏంటి, బుర్ర దొబ్బినివి. ప్రపంచంలో ఇతిహాసంలో ఏం జరిగింది అంటే గోరీ మహమ్మద్, గజనీ మహమ్మద్ వీళ్ళు దేశాన్ని, ఆస్తుల్ని, గుళ్ళని, గోపురాలని మొత్తం సమస్తం దోచుకున్నారు. కానీ వీడేం చేశాడు అంటే బుర్రని, మనసు, బుద్ధిని దోచేసాడు వేలాది మందికి. అందుకని అక్కడ ఎవ్వరికి కూడా బుర్రలు పనిచేయు. వాడు ఏ పందాలు వాణీలు వినిపించాడు, అవే క్యాసెట్లు విని 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 అదే పందాలో ఒక గొర్రె వెనకాల ఎలా వెళ్తుందో సేమ్ అలాగే. కానీ ఆ గొర్రెకి తెలియదు. ఒక కషాయి వాడిని మనం పూర్తిగా నమ్ముకున్నాం. ఈ కషాయోడు మనల్ని నరకడానికి తీసుకెళ్తున్నాడని తెలియకపోవడం అదే గొర్రెలకి శాపం. అంతే. ఇంకా
ఇప్పుడు మనము గుర్రి కషాయి వాడికి ఏ తేడా లేదు, వీళ్ళు మానవ మాత్రులై ఉండి వీళ్ళకి అసలు గుర్రి కషాయి వాడికి అర్థం తెలియదు. వాడు కషాయి, వీళ్ళు గొర్రెలు, వీళ్ళు బలిపీఠం ఎక్కుతున్నామని సెన్స్ అనేది పని చేయకుండా చేసేసి అవును కామన్ సెన్స్ లేకుండా అయింది. ఇప్పుడు ఆ కామన్ సెన్స్ ఉంటే వీళ్ళు మళ్ళీ ఆత్మ రావాలని మళ్ళీ పూజలు చేయిస్తారా? అదే విరుద్ధంగా చెప్పినోడు మళ్ళీ అక్కడ భక్తి చేస్తే ఉన్న ఆత్మ ఓడుతుంది కానీ వస్తుందా? ఇప్పుడు పుట్టిన ప్రతి జీవి చనిపోతుంది కదా అక్క. ఇది మినిమం ఇంగిత జ్ఞానం కదా, అది ఎవరైనా చనిపోతారు కదా అక్క. అదే మరి వాళ్ళకి బుర్రలు దొద్దునియో అంటున్నాను, అంటాడు దోచేశాడు. అదే కదా. ఇప్పుడు మనం ఎలాగూ బయటపడిపోయాం, ఇందులో వెళ్ళాం ఒక టైంలో మంచి జ్ఞానము భగవంతుడు అనుకుని, బట్ తర్వాత రియలైజ్ అయ్యి బయటకు వచ్చాం. బట్ మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం మనకి ఏముంది అంటే, అరే ఏంట్రా ఇంత దారుణమైన అంటే పిచ్చికి పరాకాష్ట, ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట అయిపోయింది వీళ్ళది. దేనికోసం నడుపుతున్నారండి సంస్థ? అదే సత్యయుగంలోకి వెళ్ళడానికి జనాల యొక్క ఆస్తుల్ని కబ్జా చేసుకుని జనాల యొక్క ఇచ్చే ఆ డబ్బు కోసం ఆశపడి ఎవరైతే వెనక జీవితం కష్టపడలేక ఎదరి జీవితం కష్టపడలేక ఇంకా వచ్చిన సొమ్ముని సద్వినియోగం చేసుకుందాం అనుకున్న వాళ్ళే ఈ సంస్థను నడుపుతున్నారండి. కేవలం ఈ సంస్థ నడుపుతుందంటే ఎవరు ఉన్నారండి దీనికి హెడ్? ఇప్పుడు ఎవరు లేరు. అసలు ఆదిలో నేనే భగవంతుడిని అని చెప్పిన ఆయనే కన్మరుగు అయిపోయాడు. ఇప్పుడు దేనికోసం సంస్థలు నడుపుతున్నారండి అంటే జనాలను మోసం చేస్తున్నారు. మాలాంటి ఒక తండ్రికి 3 కొడుకులున్న కుటుంబం, పెద్ద కుటుంబం, ఒక 2 కొడుకులు చనిపోయిన తర్వాత కూడా వీళ్ళకి కనువిప్పు కలగకుండా ఇంకా ఇలాగే ఇబ్బంది పెడుతూ మేమే కావాలా అనే విధంగా వీళ్ళు మేమే కావాలి, వీళ్ళకి ఈ ఆస్తులే కావాలి, సామాన్య ప్రజలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనే విధంగానే వీళ్ళ తీరు ఉందండి. అంటే గొప్పతనం ఏంటంటే ఆ మహారాజు ఉన్నాడు కదా చచ్చిపోయినాడు, ఈ ప్రజలందరికీ ఏమి నేర్పాడంటే యథా రాజా తథా ప్రజ. వారు ఏంటంటే చాలా అందమైన అలంకారికమైన భాషలో, ఆధ్యాత్మిక భాషలో పూర్తిగా అందరికి కూడా ఈ 5 years ప్లాన్ ఏదైతే ఉందో ఆడు చదివిన PhD అంతా కూడా భారతవాసీల యొక్క మైండ్ గేమ్ తో ఎలా ఆడొచ్చు, ఎలా మైండ్ గేమ్ మనం ఆడొచ్చు అంటే భారతవాసీలందరికీ కూడా శ్రద్ధ, భావన, భక్తి ఒకళ్ళు నమ్మిన తర్వాత అంత ఈజీగా గమని వదలరు కదా, దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలనేది 5 years ప్లాన్ లో తను చాలా బాగా స్కెచ్ చేసేసాడు. ఆ స్కెచ్ ప్రకారంగా వాడు క్లిక్ అయిపోయాడు. అదే వాళ్ళకి అతనికి మంచి ఏమంటారు ఒక అంటే వాడు ఒక పందా అనేది నేర్పేశాడు. అదే పందాలో మిగతా గొర్రెలన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ సురేంద్రబాయి ఆ కషాయి చచ్చేయడానికి సంతోషం ఇప్పుడు వీళ్ళకి. ఇప్పుడు మైండ్ అనేది లేదు కదా ఇప్పుడు, ఇంకా లేదు. ఎందుకంటే వాళ్ళకి సొంత బుర్ర అనేది పని చేయకుండా చేసేసాడమ్మా అతను. ఇంకా సొంత బుర్ర అనేది పని చేయకుండా చేసినప్పుడు ఏంటి, నేను వెనక తిరిగి చూస్తే నేను ఎక్కడ ఉండవలసిన వాళ్ళం, మనం ఎక్కడ ఉండాలి, ఏమైపోయాము. అవును. ఇప్పుడు ఈ సాంశూర్ అనే పిల్లలు వాళ్ళ జ్ఞానంలో నడవలేదు కాబట్టి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఒక్క తండ్రి వలన వాళ్ళు 3 కుటుంబాలు సర్వనాశనం అయిపోయింది. అవునండి. నాకు తెలుసుండగా, నాకు పరిచయం అయ్యేసరికమ్మా వాళ్ళకి 7 ఎకరాలు ఉండేది. వాళ్ళ అమ్మగారు పొలం తోటి 7 ఎకరాలు ఉండేది. నా కళ్ళ ఎదురుగుండా మొత్తం ఆస్తి అంతా అమ్ముకుంటూ వచ్చేసాడు ఆ మహానుభావుడు తండ్రి గారు. అప్పుడు ఈ దీక్షతో వచ్చాడు కదా, ఈ పక్కకు తీసుకెళ్లిపోయి నువ్వు ఇది ఇచ్చే అంటే అన్నయ్య మీరు వెనకండి అన్నయ్య అన్నా సరే వినలేదు ఆయన. వినకుండా వాళ్ళిద్దరు మాట్లాడేసుకున్నాడు. ఆ ముసలోడు అడిగేసాడు, ఈయన ఇచ్చేసాడు. నాశనం అయింది ఎవరు? ఈ అమాయక ప్రజలు, ఈ అమాయక పిల్లలు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు 3 కుటుంబాలకి కూడా ఆదాయం లేదు, ఉద్యోగాలు లేవు, ఆస్తి లేదు. ఈ ఉన్నది ఒకే ఇల్లు. ఆ ఇల్లు అట్టుకుని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు స్కెచ్ పాస్ అయిపోయాడు కదమ్మా, తను అనుకున్నది సాధించేసాడు కదా. అవును, సాధించేసినప్పుడు ఈ బేదలదే తినాలా? అదే కదా. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ సురేంద్రబాయ్ అనే అతను డాక్టర్ అంట కదక్క. అవును.
అతను ఇప్పుడు వదిలేసాడంట, అంటే అతను ఉన్నప్పుడే చనిపోయాడంట ఈ వీరేంద్రదేవ్ దీక్షిత్. ఇంక ఇతనే పోయాక ఇదంతా ఏంట్రా ఫేక్ కాకపోతే అని అతను ఈ మార్గాన్ని వదిలేసాడని అంటున్నారు. అవునవును, చాలా రోజుల నుంచి ఆయన ఫోన్ నెంబర్లన్నీ బ్లాక్ చేసి. పాపం ఇప్పుడు ఇందులోనే ముసలి వాళ్ళు అయిపోయిన అక్కేలు మాతలు, ఇప్పుడు కొందరు ఇంటికి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు, వాళ్ళు ఇల్లు మార్చుకున్నారో ఎక్కడున్నారో కూడా వాళ్ళ ఇంటికి సంబంధించి తిరిగి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి ఇందులో? అంటే ఇంక వాళ్ళు బుర్రలు పనిచేయదు కదమ్మా, వాళ్ళకి ఇంకా లైఫ్ గురించి ఆలోచించి విశిక్షణ, జ్ఞానం, నేను, నా పిల్లలు, నా సంసారం, నేను ఏం చేయవలసిందాన్ని, నేను అసలు ఈ హెడ్డే లేరు కదా, అతనే లేడు కదా, ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏంటి, ఇవేమీ లేవు. ఎందుకంటే ఇంకా ఒక అమ్మాయి వచ్చింది మంజరి అని, ఆ మంజరి అనే అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా తాను ఎలాగో ముందేమో ఆ కమలాదేవిని జగదాంబ జగదాంబ అని క్యాసెట్లు తెగ వదరగొట్టేశాడు. ఇప్పుడు అవును, ఆవిడకు తెలుసా ఈయన చనిపోయాడని ఆవిడకు తెలియకుండా ఉంటదా? తనకే నొప్పి తనకు తెలుసు, తన సేఫ్ అయిపోయింది కదా. అందుకని ఇంకా ఇంకా మనమన్నా కొంత ఈ ప్రజలందరూ చేసుకున్నారండి, చేసిన పిల్లల పెళ్లిడు కూడా వచ్చేసేది. పిల్లలు పెళ్లిడికి వచ్చారు 2000 ఆ టైంలో ఆవిడే జగత్మాత అని చెప్పుకొచ్చేవారండి మా అమ్మ. కానీ ఇప్పుడు ఇదంతా ఉత్తదే, అతను ఉత్త నార్మల్ వ్యక్తి, ఇదంతా మోసము, భగవంతుడి పేరిట మిమ్మల్ని ఇదంతా మోసం చేస్తున్నారండి, మీరు ఎవరు జీవితాలు పాడు చేసుకోవద్దని ఒక మెసేజ్ ఇవ్వాలి కదా తన బాధ్యతగా. అంటే నాన్నతోటి మేము చెప్తున్నా నమ్ముతులేదండి, అలా నమ్మట్లేదు. నమ్మకుండా వాళ్ళు బుద్ధి పని చేయకుండా చేసేసారు కదా, ఇంకా వాళ్ళ బుద్ధి పని చేయదు. అది వర్ణాతీతం చెప్పాలి అంటే బుర్రలు అనేది ఇంకా వాళ్ళకి ఎక్కదు. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా వ్యతిరేక భావన ఏంటంటే మేమేదో డబ్బులు ఇచ్చి మీడియాలో మేమేదో మాట్లాడుతున్నట్టు, మాకేం అవసరం అండి డబ్బులు ఇచ్చి, మేమే నానా కష్టాలు ఉంటే 40,000 రూపాయలు ట్యాక్స్ కడుతున్నామండి. అదే కదా, ఎక్కడి నుంచి తెచ్చి కడతామండి 40,000 రూపాయలు ట్యాక్స్? ఉండేది వాళ్ళు, ట్యాక్స్ కట్టేది వీళ్ళు. ఉద్యోగాలు లేవు, ఆదాయం లేదు, వాళ్ళ పరిస్థితి ఏమీ బాగోలేదమ్మా. అయినా వీళ్ళు ట్యాక్స్ కట్టడం, వాళ్ళు ఉండడం. ఆ పెద్ద ఆయనకి కూడా సీని నెత్రి సేమ పుట్టినట్టు ఏమీ లేదు. ఏంటి నా సంవత్సరం కాదు, ఇప్పుడు ఈ పిల్లల పట్ల కనీస కనికరం ఉండాలి కదా తండ్రిగా. కనికరం అనేది జాలి దయ ఉండదమ్మా. వాళ్ళు ఏ హిప్నటైజం అయితే చేశారు, ఏ పందాలో ట్రైనింగ్ ఇచ్చారు బుర్రలకి, ఆ బుర్రలో ఈ గొర్రెలు మొత్తం ఆ గొర్రెల మందలాగానే పనిచేస్తుంది. ఇంకా వేరే రూటు మరి నేనేంటి, నా అని, నా భవిష్యత్ ఏంటి, నా అనే దాని గురించి ఆలోచించకుండా స్టాండర్డ్ గా చేసేసారమ్మా. అది ఎంతో పాపం చేసిన వాళ్ళకి ఆ పాప కోపంలో కూరుకుపోయి అదే రైట్, అదే కరెక్ట్ అని దానికే సపోర్ట్ చేసుకుంటూ అలా సపోర్ట్ చేసే వాళ్ళ మాటలే వింటారు తప్ప, అయ్యి బాబు వీళ్ళు ఇంత త్యాగం తపస్సు చేసి వీళ్ళు ఈ సంస్థకి ఇంత పునాదులుగా ఉన్నోళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి ఎంత లోతు తెలిస్తే వీళ్ళు వెనక్కి వెళ్ళారు అనేది, ఇంగిత జ్ఞానం అనేది, అసలు ఆలోచన అనేది రానివ్వరు. చిన్న మాట అండి, అదిలో స్టార్టింగ్ లో ఇది 2000 ఆ టైంలో ఇచ్చేటప్పుడు మీ కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా అందరికి ఇష్టపూర్వకంగా ఇస్తే తప్ప నేను ఏది తీసుకోను, సాక్షాత్తు భగవంతుడే ఎవరిది కూడా అలా ఆశించడు, అందరికి కుటుంబ సభ్యులకి అందరికి ఇష్టమైతేనే నేను తీసుకుంటానని చెప్పి వచ్చిన ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి వీళ్ళ శ్రీమతం అని చెప్పుకుంటారండి. ఈ శ్రీమతం అని చెప్పుకుని ఇప్పుడు ఇంతమంది 11 మంది మేము బాధపడుతున్నామండి, ఒక్క తండ్రిని వేరు చేశారు మా నుంచి. ఇప్పుడు ఆయన వచ్చాక 15 రోజులైనా మీతో మాట్లాడలేదంటున్నారు. లేదండి, మాట్లాడలేదండి. దారుణం. కనీసం మమ్మల్ని కలవనివ్వడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఆయన ఒక గదిలో పెట్టారు, ఒక మనిషిని కాపుగా పెట్టారు. చూడండి, ఈ రకంగా మనుషుల్ని వేరు చేసి, కుటుంబ సభ్యుల నుంచి మనుషులు వేరు చేసి ఏం సాధించారండి? పాపం మూట కట్టుకుంటాం కాబట్టి ఈ ఊసురు ఇందులో ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా తగులుద్దండి. ఆడపిల్లలు ఉన్నారండి, పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే రేపు
అవును. ఇప్పుడు కనీసం తిన్నావా ఉన్నావా అని అడిగిన పాపం లేదు. తండ్రి అలా ఉండొచ్చండి. మనవరాళ్ళు 5 మనవరాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు భార్యలు, మా అన్నగారు 2 చనిపోయారు, 2 భార్యలు, తర్వాత మా మిస్సెస్, మొత్తం 3 ఆడవాళ్ళు, వాళ్ళొక 5 మనవరాళ్ళు, 8 ఆడవాళ్ళు, అవును, నేను మా అబ్బాయి, మొత్తం 10 మంది ఉన్నామండి. ఈ 10 మంది జీవితాలని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు మా నాన్న. కనీసం కనువిప్పు కలగట్లేదు మీ బాబా చనిపోయాడంటే. అదే కదా, ఇదేమి ధర్మం, ఇదేమి శ్రీమతం, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ 8 మంది మీ ఇంటి ఆడవాళ్ళని వెళ్ళి వాళ్ళతో శాంతియుతంగా మా ఇల్లు మీరు ఇలా కబ్జా చేసుకోవడం ఏంటి, మీ బాబా చనిపోయారు కదా ఇక్కడైనా వెళ్ళిపోండి అని మీరేమైనా అడిగే ప్రయత్నం చేశారా అన్నయ్య? వాళ్ళతో మాట్లాడడానికి అసలు కనీసం మా మేడ మీదకి కూడా మమ్మల్ని వెళ్ళనివ్వకుండా, మా అన్నగారు చనిపోతే కనీసం ఇంటి పక్కన వ్యక్తి ఎవరైనా చనిపోతే కనీసం చూడడానికైనా వెళ్ళి వస్తారండి. అవును అవును అవును. మా అన్న వాళ్ళు చనిపోతే కనీసం పైనుంచి కిందకి రాలేదండి వాళ్ళు. అదే కదా, ఎంత శత్రువు అయినా కూడా మనిషి చనిపోతే పక్కన ఉంటే అరే చనిపోయాడు అని వెళ్తారు ఎవరైనా. ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఏంటండి నాకు అర్థం కాలేదు. శ్రీమతం అంటే ఇదేనా? అదే కదా, మానవత్వం లేని శ్రీమతమా ఇది? ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ ఎవరండి? అక్కడ మీ ఇన్ఛార్జ్ అంటే మొన్నటిదాకా సూర్యప్రభ అనే ఆవిడ ఉండేదండి, తాడపల్లిగూడెం కదా. రీసెంట్ గా జ్యోతిలక్ష్మి అన్న ఆవిడ ఉంటుంది. ఓకే. అది యాక్చువల్ గా సూర్యప్రభ అన్న ఆవిడ అందరినీ కూడా చాలా నీచాతి నీచంగా మాట్లాడటం, చాలా దుర్మార్గంగా వ్యవహరించడం ఇది చేస్తా ఉంటుంది. ఆవిడంటే ఎవరికి గిట్టదు అసలు, వీళ్ళందరికి కూడా గిట్టదు. ఆవిడ గనక ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరండి. అయిపోయి ఈ విషయం తెలిసే కూడా వీళ్ళు ఎలా మసులుతున్నారంటే మా నుంచి మా నాన్న వేరు చేస్తారు, మాట్లాడినవారు. అదే కదా, ఏదో వాళ్ళు సీక్రెట్. ఏంటంటే సీక్రెట్ రేపు పొద్దున మా నాన్నకి ఏదైనా అయితే ఎవరు చూస్తారు? అదే కదా, మా తండ్రిని మేము చూసుకుంటా ఉంటున్నాం అండి. అదే కనువిప్పు కలగట్లేదు. ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ఈ వీళ్ళందరికి కూడా ఇది వీరేంద్ర దీక్షిత్ చనిపోయాడు అనేది ఒక షాకే ఇప్పటికీ వాళ్ళందరికి. బట్ ఇంకా కవర్ చేసుకుంటున్నారు, ఇవ్వకుండా దాచిపెడుతున్నారు. మీరన్నా తెలుసుకోండి అని చెప్పామండి. అదే ఆయన కూడా నమ్మట్లా. ఆయన కూడా మరి తెలుసు తెలియదు, ఆయన నమ్మి తెలిసిండి కూడా తెలియనట్టుగా ఉంటున్నాడో ఏంటో తెలియదండి. అదే ఇప్పుడు అంతటా ఆ భ్రమలోనే ఉంటున్నాడు ఆయన. అంటే అమ్మా వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా భూత వర్తమాన భవిష్యత్తులో కూడా ఎప్పుడెప్పుడు నేను రాంగ్ అని రుజువు అవుతాను, దానికి ఆ టైంలో ఈ పద్ధతిలో ఈ పాయింట్స్ ప్రకారంగా చెప్పండి, ఇలా చెప్పండి అంటే ఇంకా ఒక లైఫ్ ని కాంట్రాక్ట్ తీసేసుకున్నారమ్మ వాళ్ళు, పంపం చేసేసుకున్నారు వేలాది మంది. అవును, అలాగా వాళ్ళు ఎంతో పాపం చేసిన వాళ్ళే వాళ్ళు లెక్కల్లోనే ఆలోచిస్తారు తప్పమ్మా. ఎంతో అదృష్టం ఉంటేనే తిరిగి వాళ్ళు బోర్ల పడిన వాళ్ళు మళ్ళీ తిరిగి లేచి నుంచుని మళ్ళీ మనలాంటి వాళ్ళు మళ్ళీ బయట ప్రపంచంలో మనం తలెత్తుకుని తిరిగేలాగా మనం తిరిగి బతకగలుగుతున్నాం అంటే మనం అక్కడ పాప కర్మ పూర్తి చేసుకున్న వల్ల మనం బయట ప్రపంచంలో నిలదొక్కుని హ్యాపీగా బతుకుతున్నాం. వాళ్ళకి కొన్ని 100 కోట్ల ఆస్తులు ఉంటాయండి వీళ్ళకి. అలాంటి సామాన్యులు మాకు ఏది లేదు మర్రో, మేము ఇదే జీవనోపాధి, మాకు రేపు పొద్దున్న మా బతుకు తెరువు ఇదే, మా పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోవాలి, మాకు జీవనోపాధి లేదు మర్రో అని మేము మొత్తుకుంటున్నా కనికరం లేకపోగా వీళ్ళు ఇంకా అలాగే మా నాన్నని అట్టే పెట్టుకుని వేరే వాళ్ళకి ఎవరికో లీగల్ గా రిజిస్ట్రేషన్ జీపీఏ చేయించుకుని, ఇది ఎక్కడ దుర్మార్గం అండి, ఇది ఎక్కడ శ్రీమతం? అదే అది త్వరలో వాళ్ళదంతా అంతం అవుతుంది అన్న. ఎందుకంటే మా నాన్నతోటి బాబా ఆయన బతుకుంటే బాబాతోటే చేయించుకుంటారు కదండి. అవును అవును, రిజిస్ట్రేషన్, లీగల్ రిజిస్ట్రేషన్, అవును, ఏదైతే లీజ్ అగ్రిమెంట్, అలాంటి లీజ్ అగ్రిమెంట్ ఎవరో వేరే వ్యక్తికి ఎక్కడో దూరంగా కొల్లిపర అనే ఊళ్ళు తీసుకెళ్లి అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో లీజ్ అగ్రిమెంట్ రాయించుకున్నారండి. నంద్యాలకు సంబంధించిన వ్యక్తి ఎవరో ఒక 2 అమ్మాయిలకి జీపీఏ చేసి నంద్యాల అనే వ్యక్తి జీపీఏ చేయించుకుని వాళ్ళకి రాసినట్టుగా చేయించుకున్నారు. అంత సీక్రెట్ గా చేయవలసిన పని ఏంటి? మోసం చేస్తున్నారు కాబట్టి. అదే కదా మరి, దొంగ పనులు చేస్తున్నప్పుడు సీక్రెట్ లేదు. ఇప్పుడు చనిపోయాడు ఆ వ్యక్తి, చనిపోయిన తర్వాతే జరిగిందండి. 2023 డిసెంబర్ లో జరిగింది మా నాన్న రీ అగ్రిమెంట్. మా పెద్ద అన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ లీజ్ అగ్రిమెంట్ పొడిగించాడు. మళ్ళీ 2 అన్నగారు చనిపోయి కూడా ఆయనకి కనీసం నా కుటుంబం ఏమవుతుంది, పిల్లలు ఏమవుతున్నారు,
వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనే, నా భవిష్యత్తు ఏంటి అని కూడా ఆయనకు ఆలోచన లేదు. ఆయన భవిష్యత్తు గురించి కూడా అసలు ఆయనకు ఆలోచన లేదు. అందులో వెళ్ళిన మనుషులు ఇంకా మన మనుషులే కాదు, మన ఆ శరీరం మన వాళ్ళది కానీ ఆ మైండ్ మన వాళ్ళది కాదు, ఇంకా మొత్తమే వాళ్ళెవరో వేరే వ్యక్తులు. చూసుకుంటాం అని కోడళ్ళు బతిమాలుతున్నా సరే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు తప్ప, ఎందుకు నా పిల్లలు నా కుటుంబమే కదా, వాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నానని అన్న ఇది ఆయనకి కలవనివ్వకుండా చేసేసి, అంటే ఒక జన్మ వాళ్ళే వీళ్ళు నీకు అని చెప్పారు వాళ్ళు, అట్లా మనసును విరగొడతారు. ఇప్పుడు కూడా మాట్లాడడానికి వెళ్తే, ఆడవాళ్ళు మాట్లాడటానికి వెళ్తే పక్కన ఎవరో ఒక ఆడవాడు ఉండి లోపలికి వెళ్ళనవడానికి కూడా పైన తిడతారేమో. ఏంటి వాళ్ళ మావయ్య గారితో వాళ్ళ కోడళ్ళు మాట్లాడుకుంటారండి. అవును, ఇప్పుడు కుటుంబ పరివారంతో మాట్లాడుకుంటా కూడా వాళ్ళు అడ్డు చెప్తున్నారంటే వీళ్ళది ఏం శ్రీమతం అండి ఇది? వాళ్ళు శ్రీమతం అంటే అమ్మ, తల్లిదండ్రులతో మాట్లాడకూడదు ఆడపిల్లలు, అన్నదమ్ములతో మాట్లాడకూడదు, ఫోన్ లో మాట్లాడినా మధ్యవర్తులు ఉంటారు, వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడినా మధ్యలో మాటలు ఉంటారు. ఇప్పుడు సామాన్య మీ నాన్నగారిని మీకు ఎందుకు కనెక్టివిటీ కంప్లీట్ కట్ చేస్తున్నారంటే, మీరు టచ్ లో ఉంటే పిల్లల మీద ప్రేమ వచ్చి మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ నిర్ణయం మారిపోవచ్చని మీకు మొత్తమే టచ్ లో ఉండనివ్వట్లేదు. వాయిస్ కరెక్ట్ గా రావట్లేదు. ఇప్పుడు వినపడుతుందా? దగ్గరికి పెట్టండి. ఏమైంది? హలో, ఇప్పుడు వినపడుతుందా అక్క? హలో, చెప్పండి. ఇప్పుడు సామాన్య వాళ్ళ నాన్నగారిని ఎందుకు ఇట్లా మొత్తం కనెక్టివిటీ లేకుండా పెట్టారంటే, టచ్ లో ఉంటే పిల్లల మీద మనవరాళ్ళ మీద ఏమైనా ప్రేమ పుట్టి తిరిగి ఆయన నిర్ణయం మార్చుకుంటారని భయం వాళ్ళకి. ఇప్పుడు పిల్లలు అనాథలు అయిపోయారమ్మా, వీళ్ళందరూ అనాథలు అయిపోయారు, ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నారు, ఏమీ లేదు పాపం. అదే మొత్తం మీదనైతే ఇతను చనిపోయాడు అనేది మాత్రం ఇదైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. చనిపోయారని ఇన్ఛార్జీలకు కూడా అందరికీ చెప్పరు, కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి చెప్పరు. వాళ్ళు అవసరం లేదన్నోళ్ళకి చెప్పరు, అవసరం లేక రేపొద్దున్న వీళ్ళు దెబ్బలాడతారన్నప్పుడు వాళ్ళు అందంగా అలంకారకంగా చెబుతారు. అదే కదా, అది కూడా ఆయన పవన్ సనత్ కుమార్ అను ఇంకోటను చాలా అందమైన భాషను రెడీ చేసుకుని ఆ పందాలో చేశారు తప్ప మామూలుగా ఉండవు, ఇంకా భాష వేరుగా ఉంటుంది. అవును, అదే ఇంకా వీళ్ళ ఇష్టం, వీళ్ళ జీవితాలు ఆ ఊహా ప్రపంచంలో ఇదవుతారా ఏంట అనేది వాళ్ళ జీవితం, వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ కర్మ. గాని మనం ఏదో సరే తెలుసు ఒకటైతే క్లారిటీ అండి, ఎవరికైతే జీవనోపాధి లేక, ఎవరికైతే తల్లిదండ్రులు ప్రోత్సాహం లేక, ఎవరికైతే ఆస్తులు వెనకాల ఏమీ లేక ఉన్న వాళ్ళు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉంటారో వాళ్ళు మట్టికి చక్కగా మనకి జీవనోపాధి దొరికింది, ఉండడానికి షెల్టర్ దొరికింది అని చెప్పేసి జీవనం గడపడానికి తప్ప ఈ సంస్థ దేనికి లేదు. ఒక ఊహా ప్రపంచం అండి, కరెక్ట్ చెప్పారు. కేవలం తినడానికి ఉండడానికి షెల్టర్ కోసం వాళ్ళు అబద్ధపు మాటలు చెప్పుకుని బతకడం తప్ప లక్ష్యం అనేది లేదు. అసలు ఒక పని చేసి మన డబ్బులు మనం సంపాదించుకొని మనది మనం తిందామన్న ఉద్దేశమే లేదు వాళ్ళకి. అదే కోవలోకి చెందుతారండి, ఇన్ఛార్జీలు అందరూ కూడా అదే కోవలోకి చెందుతారు. విశిక్షణ జ్ఞానం అనేది పని చేయకుండా, బుర్ర పని చేయకుండా కేవలం వాళ్ళ కోసమే బతకాలి, వాళ్ళ మాటే వినేలాగా మొత్తం బుద్ధిని మార్చేశారు అందరిదే. అవును, ఈ ఇన్ఛార్జీలు అనేవాళ్ళు అందరూ అదే కోవలోకి చెందుతారండి. ఎవరైతే వాళ్ళ మాట వింటారో వాళ్ళు ఇలాగ కొత్త వ్యక్తుల్ని ప్రలోభ పెడతా ఉంటారు, లేదా పాత వ్యక్తులను జారుకోనివ్వకుండా చేస్తా ఉంటారు. ఎవరైతే బయటికి జారిపోయి బయటకు వచ్చేస్తారో వాళ్ళ మీద నిందలేస్తా ఉంటారండి వీళ్ళందరూ కలిసి. వాళ్ళు మిగతా వాళ్ళని అలర్ట్ చేస్తారనుకోండి, ఇప్పుడు మనలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇది జ్ఞానం రాంగని మనం చెప్పామనుకోండి, వాళ్ళు వినకుండా వీళ్ళు విరోధీలు. ఎవరైతే అనిశ్చయం వచ్చిన వాళ్ళు అనిశ్చయ బుద్ధి వినశ్శాంతి, నిశ్చయ బుద్ధి విజయంతి, ఇలాంటి ఆధ్యాత్మిక అలంకారికమైన భాష చెప్పేసరికి పాపం అమాయకులకి మనం వినశ్శాంతి అంటే మనం వినాశనం అవ్వకూడదు, మనం విజయం పొందాలి, మనం నిశ్చయ బుద్ధిగానే ఉండాలి అనే ధోరణిలో ఉంటుంది వాళ్ళ భాష. ఇలాంటి పాయింట్లు చాలా ఉంటాయి అన్నమాట. అలాంటి పాయింట్లు చెప్పినప్పుడు ఇంకా మనం బయటకు వస్తే మనం ఫెయిలియర్స్ కదా, ఫెయిలియర్స్ ఇంకా వినకుండా చేసేసారు. అదే కదా వచ్చింది. ఒక విషయం చెప్పాలని అక్కయ్యారు, అవకాశం ఇస్తే చెప్తానండి.
చెప్పండి అండి. ఆదిలో మా అమ్మ నాన్న ఏదైతే బీకే అని చెప్పుకుంటారో, బ్రహ్మకుమారిస్ అని చెప్పుకుంటారో, ఆ సంస్థకి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఆయన ఇప్పుడు చనిపోయారండి రీసెంట్ గా. ఆయన ద్వారా ఆ సంస్థలోకి వెళ్ళడం జరిగిందండి. బ్రహ్మకుమారిస్ ఇది మౌంట్ ఆబు లో ఉండేదండి హెడ్ ఆఫీసు. అలాంటి సంస్థలోకి వెళ్ళిన వాళ్ళు మా అమ్మ నాన్న ఏదైతే ఈ అడ్వాన్స్ పార్టీ అని చెప్పుకునే వీరేంద్ర దేవ్ దీక్షిత్ అనే అతను పెట్టిన ఈ ఏదైతే ఈ సంస్థ ఉందో దీంట్లోకి ఈ వ్యక్తుల వల్ల ఇందులోకి రావడం జరిగిందని, ఇందులోకి వచ్చిన తర్వాత మా అమ్మ మా నాన్న పూర్తిగా నమ్మారండి. మా అమ్మ కూడా ఆవిడ మా నాన్న సరిగా ఉండేవాడు కాదు, ఆయన కొంచెం బయట తిరుగుతూ ఉండేవాడు. ఆయన మంచిగా ఉంటారు, ఇది మంచిదే అని నమ్మి మా అమ్మ సపోర్ట్ ఇచ్చిందండి. అదే అదే ఆ నమ్మడాన్నే మా అమ్మ చివరాఖరి రోజుల్లో మా అమ్మ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి అండి. ఇల్లు రాదేమో, నా కొడుకులకి అన్యాయం జరుగుద్దేమో అని ఆవిడ బెంగతోటే చనిపోయిందండి. అలాగే మా అన్నలు ఇద్దరు కూడా ఇల్లు నా బిడ్డలకి రేపొద్దున ఇదే ఆధారం, జీవనోపాధి, రేపొద్దున నా పిల్లలు పెళ్లిళ్ళు చేయాలని ఇది ఒక్కటే మిగిలింది అని బాధ పెట్టేసుకుని తాగి ఆరోగ్యం పాడు చేసుకుని క్షీణించి చనిపోయారు పాపం. ఇద్దరు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారండి. అదే కదా. ఇప్పుడు మాకు మిగిలిందల్లా ఎవరండి? మా నాన్న. మా నాన్నని మేము కాపాడుకోలేకపోతున్నాం, మా నాన్న మాతో లేడు. ఇప్పుడు గడపాలని ఉంటది కదా, ఇప్పుడు తల్లిదండ్రులతో పిల్లలకి గడపాలని ఉంటది. అమ్మ లేరు, అన్నయ్య లేరు అన్నప్పుడు నాన్నతో కూర్చోవాలి, మాట్లాడాలి, కలిసి తినాలి అని ఉంటది. మేము చాలా బాధపడ్డామండి. అలాంటిది మా ఇద్దరు అన్నయ్యని కోల్పోయాం. కుటుంబంలో పెళ్ళైన ఇద్దరు కొడుకులు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటదండి? ఎవరైతే అనిపిస్తారో వాళ్ళకే తెలుస్తుందండి. ఇప్పుడు నాన్నగారితో మాట్లాడాలి అని, ఇప్పుడు పిల్లలకు మాత్రం తాతయ్యతో అని ఉంటది కదా ఉండాలని, అది ఏది లేకుండా అయిపోయింది. ఆ ప్రేమ అనేది మేమిద్దాం ఆయన తీసుకునే స్థితిలో లేడండి, ఆయన మాకు ఇచ్చే స్థితిలో లేడండి. ఇప్పుడు మనుషుల్ని బ్రతికున్నా కూడా శవాలు చేశారండి వీళ్ళు. అవునండి. జీవించి ఉండగా చనిపోవటం అంటే ఇదే. దేనికోసం అండి? ఇప్పుడు కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉంటాయండి వీళ్ళకి, ఎక్కడో ఒక చోట ఉండొచ్చు. అలాంటి చిన్న కుటుంబం మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారండి? పాపం మూట కట్టుకోవడం. అంతే అంతే, వాళ్ళకు తెలుస్తుంది అన్న, వాళ్ళ కర్మ వదిలిపెట్టదు. మీకు వీళ్ళు సపోర్ట్ గా నిలబడుతున్నారండి కొంతమంది వ్యక్తులు, వాళ్ళందరూ కూడా ఈ పాపాన్ని అనుభవిస్తారని ఖచ్చితంగా అనుభవిస్తారు. మీకు మీ ఇల్లు వస్తుందన్న, చూడండి కొంత టైం వాళ్ళ పాపం పండడానికి దగ్గర వచ్చింది, మీకు మీ ఇల్లు వస్తుంది. మేమందరం మీ ఎంబడి. హెడ్డే చనిపోయాడు, వాడు చనిపోయాడని చెప్పినా వినే పరిస్థితిలో లేరు అంటే వీళ్ళు ఎంత దుర్మార్గం యొక్క సంస్థలో కొనసాగిస్తున్నారు అంటే వాళ్ళు చాలా పాపం చేశారు. అది ఆ శిక్షే కరెక్ట్, వాళ్ళు అందులో ఉండే ఆ కర్మ అనుభవించడమే కరెక్ట్. ఎప్పుడో ఒకప్పుడు బలు వెలుగుతుంది, ఎప్పుడు వాళ్ళ పాపం వినాశనం అయిన తర్వాత ఇదేంటి బాబోయ్ అని తెలిసేసరికి వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి తినటానికి ఉండటానికి చూసుకోవటానికి ఎవ్వరు లేని పరిస్థితిలో వాళ్ళు తెలుసుకుంటే అప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా లైఫ్ లేదు కదా, ఇక చావలేరు, బతకడానికి ఎటువంటి అవకాశాలు ఉండవు. వాళ్ళు అలా కోరుకున్నప్పుడు మనలాంటి వాళ్ళని కూడా ఏం చేయలేం కదా. అది ఇంకో కొత్తగా ఒక కథ వింటున్నానండి నేను. ఒక 6 సంవత్సరాల్లో ఎవరో బాలుడు వస్తాడు, అదే సనత్ కుమార్ అంట. సనత్ కుమార్ కొత్త హిప్నాటిజం మొదలెట్టేశారు వాళ్ళు. మళ్ళీ ఉన్న గొర్రెలు బయటకు వెళ్లకుండా ఈ గొర్రెలకి బుర్రకి ఏం మేత పెట్టాలనేది వాళ్ళు బాగా ట్రైనింగ్ అయిపోయారు. చాలా మంచి మంచి పాయింట్లు తీసుకున్నారులేండి. వాళ్ళకి అదే శాపం, ఆ పాపంలో ఇంకా అదే శాపంగా వాళ్ళు అందులో ఉండిపోవటమే కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకా ఎందుకంటే ఇది ఎలాంటిదంటే స్వతహాగా వాళ్ళంతటి వాళ్ళు అయ్యి బాబు ఏం చెప్పారు అసలు జ్ఞానంలో, ఏం వింటున్నాము, అసలైన వాడే ఇప్పుడు మనందరం భక్తి మార్గం స్వభావం నిజమే, ఆయన అంత గొప్పోళ్ళం కాదు, నిజమే, మనం చనిపోవడం న్యాయమే. కానీ అసలైన అంత మహాజ్ఞాని, సృష్టికి బీజరూపుడు, తల్లి తండ్రి దైవం, ఆదిదేవుడు, ఇంకా సృష్టిలో సమస్తం ఆయనే, ఇంకా వేరే సృష్టి లేదు. మరి ఆ బీజమే నాశనం అయిపోయింది అనే ఒక్క పాయింట్ ఆలోచించకుండా ఉంటున్నారంటే వాళ్ళు ఎంత 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 పాపం చేస్తుంటే బుర్ర పని చేయట్లేదు. ఒక పాయింట్, ఎన్ని పాయింట్లు వాళ్ళు అందులో ఉంటూ వింటూ ఒక్క క్వశ్చన్ వేయొద్దా? బయటకు వచ్చే వాళ్ళు
బయటకు వచ్చే వాళ్ళు కొందరు వచ్చేస్తున్నారు వాళ్ళ కర్మకు తీరిపోయాక, గానీ ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి పాపం తీరిన వాళ్ళే వస్తారు. ఇది ఎలాంటిదంటేనమ్మా, ఒకరికి అయితే రారు. అవును వాళ్ళంతటా వాళ్ళకి బుర్ర పని చేయాలంటే దెబ్బ తగలాలి, మామూలు దెబ్బ కాదు, అవును గట్టి దెబ్బ తగలాలి. అవును ఆ దెబ్బ ఎందుకంటే అందరు ఉసురు పోసుకుంటారు కదండి, ఈ లోపల అందరు ఉసురు పోసుకుంటారు. వాళ్ళు చేసిన కర్మలో అంత ఎంత పాపాలు కాదు. వీళ్ళకి సపోర్ట్ గా నిలబడడం కూడా చాలా పాపం అండి. ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళందరూ పాపం. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ పాప కోపంలో కూరుకుపోయి అందులోనే ఉంటున్నారంటే వాళ్ళు తెప్పించుకుంటున్నారు. వాళ్ళకి అదే కరెక్ట్. అవును వాళ్ళు ఇంక ఎప్పటికీ కోలుకోలేకుండా అందులో ఉండిపోతున్నారు. అక్కడే శిక్ష కంటిన్యూ అయిపోతున్నారు. అది అర్థం చేసుకోవాలి. కేర్ వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉండండి. ఎవరైనా వచ్చి ఒక రోజు ఉండి చూసి వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు బాగానే ఉన్నారండి. ఎవరికి వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నారు, చక్కగా వాళ్ళు అన్ని ఆస్తులన్నీ ఎవరిదానికి సెటరేట్ చేసుకున్నారు. వాళ్ళు ఏదో వస్తారు, వచ్చి ఏదో ఒక 10,000 ఇచ్చే పంట డబ్బు వచ్చింది 5,000 ఉంచుకోండి అని ఇస్తారు తప్పండి. ఎవరు కూడా ప్రాపర్టీస్ ఎవరు ఇవ్వట్లేదండి. ప్రాపర్టీస్ ఇచ్చి 24 సంవత్సరాలు అయ్యిందండి, రూపాయి ఆదాయం లేదు. అద్దెకిచ్చుకుంటే 20-30 మళ్ళీ మీరు సంవత్సరానికి 40,000 మీరే కట్టాల్సి వస్తుంది ట్యాక్స్. ట్యాక్సులు మేమే కడుతున్నాం. కనీసం కనువిప్పు లేదు. ఇన్నేళ్ళు ఫ్రీగా ఉన్నాం కదా, ఎందుకు అసలు ఆయన చనిపోయాడు కదా, మనం వీళ్ళని పట్టుకుని బాధ పెడతాం ఎందుకు, తండ్రిని వేరు చేద్దాం, ఇది మహా పాపం చేస్తున్నాం అని వాళ్ళకి కనువిప్పు లేదు. వదిలేసి వెళ్ళిపోదాం కదా అన్న ఆలోచన లేదు. అదే జరుగుతుంది. మీ ఇల్లు మీకు త్వరలో వచ్చే ప్రయత్నం జరుగుతుందని చూడండి. ఖచ్చితంగా ఈ సంస్థ మూతపడుతుంది. తండ్రి మాతో ఉండి మేము ఆయన్ని శుభ్రంగా చూసుకుంటామండి. మా కోరికల్లా ఏమీ లేదు. మా కుటుంబం అందరం కూడా సంతోషంగా ఉండాలి. మేము కోల్పోయిన వ్యక్తులు మేము సాధించుకోలేము. మా ఉన్న వ్యక్తులను మేము కాపాడుకోవాలి. మా నాన్న మా ఇంటి పెద్ద దిక్కు. మా నాన్నని మేము పోగొట్టుకోలేము. మా నాన్న మాకు కావాలి, కానీ మా నాన్నని మాతో కలవకుండా చేస్తున్నారు. మా నాన్నకి అదే అర్థం కావట్లేదు. చూద్దాం ఇంకా టైం బట్టి. ప్రస్తుతం అయితే మనం ఈ మాట్లాడుకునే దేని గురించి అంటే, ఇంకా ఏదైతే వాస్తవం ఉందో ఆ వాస్తవాన్ని వదిలేసి వాళ్ళ ఊహలో ఉండడానికి ఫిక్స్ అయిన వాళ్ళని మనం ఎవ్వరము మార్చాలనే ఆలోచన కూడా పెట్టుకోవద్దు. అసలు వీళ్ళు పూజలు అనేదే చేయరండి, వీళ్ళ భక్తి మార్గం అనేదే చేయరు. అలాంటి మనిషి చనిపోయిన తర్వాత శుద్ర పూజలు చేయించి బతుకుతాడని 4 రోజుల నుంచి బాడీని, ఇదంతా వింటూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే వాళ్ళు బుర్ర పని చేయట్లేదని ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఏం కావాలమ్మా? అయ్యో బాబాకి భక్తి మార్గం సంస్కారాలు ఉన్నోళ్లే చచ్చిపోతారని మనందరికీ చెప్పినప్పుడు పోనీ అన్న గంధపు చెక్కలతో దానం చేసి 10 మందిని పిలిచి ఆయన చనిపోయాడని అంతిమ సంస్కారం అన్న ఘనంగా చేశారా? ఇది కరెంట్ మిషన్ లో దహనం చేశారంట కదా. అవును అది మరీ దారుణం కదండి. మనిషి చనిపోయాడు, ఒక మహానుభావుడు అని చెప్పుకుంటున్న వీళ్ళు ఆ మహానుభావుడు శవం చాటున కుట్ర రాజకీయాలు చేయడం అంటే వీళ్ళకే చెందుద్దండి. అది దారుణం, ఇది మామూలు దారుణం. శవాన్ని అడ్డం పెట్టుకుని కూడా రాజకీయం చేస్తున్నారండి. మనిషి చనిపోయాక కూడా చనిపోలేదు. ఇంకా అందులో విద్యాబేహన్ అంట ఈ చనిపోయింది ఎవరికి తెలియనియొద్దు, ఇలాగే గుప్తంగా ఉన్నాడని తపస్సులో ఉన్నాడని చెప్పాలని చెప్పిందంట విద్యాబేహన్. ఇద్దరిద్దరులు ఏమున్నారు వీళ్ళు కనబడే పిశాచులు అక్క వీళ్ళు అసలు. అంటే ఎంతో పాపం చేసుకుంటేనే అలాంటి పాప కోపంలో అలాంటి పాపాల పర్వతం అది. ఆ పర్వతంలో వీళ్ళు వెళ్ళి ఇమడగలుగుతున్నారంటే మామూలు వీళ్ళు పాపాత్ములు, అమ్మో మహాపాపాత్ములు. పాపం ఎరగడైన వాళ్ళే బయటికి రావాలి కదా. ఇప్పుడు ఆ చనిపోయిన అతను కూడా మహాపాపాత్ముడు అక్క. వీళ్ళందరి మూర్ఖ మండలికి హెడ్ కదా. ఈ పాపానికి ఈ మూర్ఖుల యొక్క మండలికి హెడ్ పోయాడు. హెడ్ పోయినా ఇంక వీళ్ళు బుర్రలు పనిచేయరు, అంతే. అంతా నెగిటివ్ గానే పనిచేస్తుంది తప్ప ఇంకా వాళ్ళు తెలుసుకునేటప్పటికి వయసు ఉండదు, సమయం ఉండదు, పరిస్థితులు ఉండవు, తిరిగి వెనక్కి రాలేరు. అలాంటి పరిస్థితుల్లోనే చాలా మంది ఉండిపోతున్నారు అందులో. ఇవాళ మనం మాట్లాడుకోవడానికి బాధపడటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుంటారు. నిజం ఎప్పుడు నిజమే కదా, ఇది అబద్ధం అనేది ఎప్పటికైనా తెలుసుకుంటారు. కాకపోతే కోలుకుని మళ్ళీ నిలబెట్టడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళనే తాలిగూడులాగా వాళ్ళు తెప్పించుకుని చుట్టబెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే ఈగోలోకి వచ్చేస్తున్నారమ్మా. అదే ఆ దీపక్ బాయ్ కూడా 6 నెలల క్రితమే ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు మనలాగాని మనం వెళ్ళాము అని ఒప్పుకుని తప్పు ఒప్పుకుని మనం ఇలా మాట్లాడుతున్నాం కదా, అది చాలా
గడ్స్ కావాలమ్మా, చాలా ధైర్యం కావాలి, చాలా నీతి నిజాయితీ. మనకేంటంటే మనలాగా ఎవరికి జరగవద్దు పాపం, ఎవరు ఇంకా మోసపోవద్దని ఒక ఉద్దేశం తప్ప ఇంకేం లేదక్క మనకి. ఇప్పుడు ఈ దీపక్ బాయ్కి కూడా ఒక 6 నెలల క్రితమే తెలిసిందట, అతనికి కూడా జరిగినప్పుడు తెలియలేదంట. ఎవరికి? దీపక్ బాయ్కి, నీలమాతాజీ వాళ్ళ భర్తకి. అంటే ఆయనతో ఉండరు, వాళ్ళ ఆవిడే తిరిగేవారు ఎప్పుడుని. ఒకసారి మాట్లాడదాం అక్క దీపక్ బాయ్ తో కూడా, మరి ఆయన మాట్లాడి చూద్దాం అసలు ఏంటనేది. ఇప్పుడు ఏంటంటే మన ద్వారాగా కూడా చాలా మంది వెళ్ళి ఉన్నారు కాబట్టి మన బాధ్యతగా ఏదో ఇలా ఇది వరకు ఒకసారి మాట్లాడాను, ఇప్పుడు ఒకసారి మాట్లాడుతున్నాను, అంతకు మించి మనకు మాట్లాడవలసిన అవసరం లేదు. వాళ్ళ పాపాలని వాళ్ళు అంతే, ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు అక్క. కూరుకునేలాగా చేస్తున్నాయి. మనం ఎవరి పాపాన్ని ఎవరు మోస్తామమ్మా? మనం అది కూడా ఒకరు చెప్తే అర్థం చేసుకోవడానికి కూడా ఒక పుణ్యకర్మ, ఒక పుణ్యకర్మల యొక్క ఫలితం ఉంటేనే బలుబు వెలుగుతుంది. అందరికీ బలుబులు ఎలాగో ఆ పాపం అలాంటిది, అందులోనే ముంచేస్తుంది. కోలుకోలేని దెబ్బ వాళ్ళే తీసుకుంటున్నారు. అంతే. ఇప్పుడు షాము అన్నయ్య మీరైతే మీ ప్రయత్నం చేయండి ఇల్లు గురించి. వారానికి నెలకు ఒకసారి వెళ్ళి వినేసి వచ్చేవాళ్ళు, గట్టి మీద నుంచి స్నానం చేసేవాళ్ళమ్మ వాళ్ళు. అవును. లోతు ఎవరికి తెలుసు? లోతు దిగిన వాళ్ళంటే ఎవరు? సరెండర్ వర్గం. సరెండర్ వర్గానికి కొంతమందికి నిజాలు తెలిసినా వీళ్ళు మామూలుగా సరెండర్ చేసుకోలేదు. ఏమని చేసుకున్నారు? మీరు లౌకికంలో పిల్లనిస్తే ఊరికే ఇస్తారా? ఖాళీ చేతులతో ఇస్తారా? అలాగే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఇక్కడ సాక్షాత్ భగవంతుడు అన్నప్పుడు ఇక్కడ కూడా ఖాళీ చేతితో పంపకూడదు. ఫస్ట్ లో అయితే కన్నీళ్ళకి ఏమీ ఉండదు, కన్నీళ్ళు అంటేనే గరీబు, ఇలాంటి పాయింట్లు చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత డబ్బుకి అలవాటు పడిన తర్వాత డబ్బు కావాలని చాలా అందమైన భాషలో ఆ పాయింట్లు చాలా ఉన్నాయి, అన్ని వాళ్ళకే తెలుసు. అప్పుడు ఇలా చెప్పాడు, అప్పుడు ఒకసారి అలా చెప్పాడు, మళ్ళీ తర్వాత ఇలా చెప్తే అప్పుడు చాలా మంది ఏం చేశారు, అవును కదా అని ఇంకా మన అమ్మాయికి మనం ఎంత ఇవ్వాలని అనుకుంటున్నామో అంత ఎకరము ఎవరి స్థాయికి తగ్గ వాళ్ళు ఇచ్చేసి అక్కడ సరెండర్ చేసేసారు. సరెండర్ చేసేసిన తర్వాత తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతారు. ఇంక ఈ అమ్మాయి అక్కడదే, ఇంకా అమ్మాయి ఆ ఇంటి ఆడబడుసు మా ఇంటికి రాదు, లైఫ్ అక్కడే అని ఇంట్లో వాళ్ళందరూ ఫిక్స్ అయిపోతారు. నిజంగా నేను వెళ్దామని అనుకున్నా అక్కడ స్థానం ఉండదు, ఎందుకంటే ప్రాపర్టీయే లేదు కదా. ఇప్పుడు ఇచ్చిన ప్రాపర్టీ వీళ్ళు ఇస్తారా? ఇవ్వరు. దానికి వేరే పందాలు చాలా అలంకారికమైన భాష వాడతారు. ఎవరైతే ఇచ్చింది పుచ్చుకుంటారో వాళ్ళు చండాలు అవుతారు. ఇచ్చింది అడగకూడదు. తిరుపతి ఉండిలో వేసింది తిరిగి వస్తుందా? ఇక్కడ మీరు ఇచ్చింది ఎలా పుచ్చుకుంటారు? మీరు చండాలు అవుతారు. ఇలాంటి చాలా పాయింట్స్ ఎక్కడికక్కడికి చాలా అందంగా అలంకరించి ఉన్నాయమ్మా ప్రతి దానికి. ఇంకా వాళ్ళకి అదే పందాలో నడుస్తుంది తప్ప బుర్రా. మరి అలాంటప్పుడు వీళ్ళకి బలుబేలికి వద్దామన్నా దారులు లేవు, అన్ని తలుపులు మూసుకుపోయిన వాళ్ళే ఉంటారు. అవును, అదే ఉంటారు. అదే అక్క, అయితే ఇప్పుడు షామోన్ నేను తన ప్రయత్నం, మీరు ఇల్లు గురించి చేసే ప్రయత్నం చేయండి అన్నయ్య. మీకు త్వరలో ఖచ్చితంగా రావాలి అని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు ఉండదు, ఇంక ఈ సంస్థ పోతుంది. ఎందుకంటే ఏదైతే మీకు డబ్బులు ఇచ్చి మేము ఏదో మాట్లాడేస్తున్నాం అనుకుంటున్నారో అనుకోనివ్వండి, వాళ్ళు అనుకున్నంత మాత్రం నిజం కాదుగా. ఇప్పుడు మన వీడియోల ద్వారా కూడా ఎవరికి కనువిప్పు కలగకూడదు, అందుకని వాళ్ళు కాపాడుకుంటారు కదా. మాట్లాడతారు. వారం పప్పులు ఉప్పులు ఏదైతే నిత్యావసర సరుకులు తెచ్చి వీళ్ళు కష్టపడకుండా ఎవరైతే పోషణకి ఇస్తున్నారో వాళ్ళకి వచ్చే ఆదాయం పోతుంది, వాళ్ళకి పోషణ పోతుంది. అవును, వాళ్ళని చేజార్చుకోకుండా వాళ్ళని ఏదో ఒక మాటలు. కానీ ప్రతిదానికి ఒక ఎండు పాపం పండుద్ది కదా, ఆ టైం ఇప్పుడు వచ్చిందని అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుద్దో. బట్ ఇంకా ప్రస్తుతానికైతే అన్యాయం అనేది కొంతకాలమే జరుగుతుంది, ఎప్పటికీ అన్యాయమే గెలవదు. అవును, సరే అక్క, మరి జాగ్రత్త ఉంటాను. మీరైతే మీ ప్రయత్నంలో ఉండండి షాము అన్నయ్య. అక్క ఉంటాను అక్క. మళ్ళీ మనం వీలు చూసుకొని ఆ దీపక్ అన్నయ్యతో మాట్లాడి చూద్దాం ఒకసారి అసలు ఏంటి విషయం అనేది. హిందీలో ఒకసారి, ఆయనకు తెలుగు రాదు, హిందీనే మాట్లాడతారు కదా, ఒకసారి మాట్లాడి చూద్దాం మీరు నేను, అసలు ఏంటిది ఇలా తెలుస్తుంది మరి అని కనుక్కుందాం. అప్పట్లో నాకు కొన్ని, అంటే దాదాపుగా ఇది 1.5 సంవత్సరం అవుతుందేమో, ఒక కళ వచ్చింది. ఇతను వీరేంద్ర దీక్షిత్ చనిపోయినట్టుగా నాకు ఒక కళ వచ్చింది నిజంగా.
ఆయన చనిపోయినప్పుడు నాకు కల్లోకి వచ్చాడు, తల ఇలా ఉంచేసుకుని. అదే ఇది చనిపోయినట్టుగా నిజంగానే కలవచ్చు అనుకున్నాను, ఇవాళ కల్లోకి వచ్చాడు అంటే అయిపోయింది అనుకున్నాను. అదే కదా, తర్వాత వార్తలు తెలిసినాయి. అదే మనకు మొత్తం మీద ఏంటంటే ఒక దేనికైనా పాపం వండే రోజు వస్తుంది. ఇది చూద్దాం, ఇంకా వేరే వాళ్ళు బలి కావద్దు అనే మన ప్రయత్నం అక్క ఈ మాట్లాడుకోవడం అంతే. అంతే. అవును అవునమ్మా, మనకేం పని, మనకు అసలు ఏ సంబంధం, ఇంక మనం వదిలేసిన తర్వాత అంతే అంతే ఉమ్మేసిన విస్తరాకు వైపు మనం ఎందుకు చూస్తామమ్మా. కాకపోతే మనలాంటి అమాయకులు అది అవును వాళ్ళు నిజాలు తెలుసుకోవాలని తపన తప్ప వేరేది ఏం లేదు. నిజంగా అది సత్యమైందే అయితే ఎంత త్యాగం తపస్సు చేసినా తక్కువే. అంత జీవితాన్ని ఇచ్చేసి మనం బయటకు వచ్చామంటే ఎంత బాధ కలిగితే తిరిగి మనం ఏదైతే కాలధన్యం ఈ ప్రపంచమే వద్దని ఆ ప్రపంచంలోకి మళ్ళీ మనం వచ్చాము అంటే ఎంతో బాధ కలిగితేనే అది నిజం కాదని అర్థం అయ్యాకనే కదమ్మా. తప్పకుండా లైఫ్ అంతా అక్కడికి ఇచ్చాక మళ్ళీ ఎందుకు వస్తాం ఈ ప్రపంచంలోకి. అది సావిత్రి మాతాజీ వీళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, ఆమె అక్కమే ఫోన్ చేసి నాతో బాధపడ్డారు. అక్క నేను మళ్ళీ మీరు తిరిగి యజ్ఞంలోకి రానని ఆ ఇన్ఛార్జీలకు బాబా వచ్చారని ఫోన్ చేస్తే నేను అందరినీ గట్టిగా తిట్టాను. తిడితే అప్పుడు వాళ్ళు బాధపడ్డారంట, అక్క మమ్మల్ని తిట్టారని. అప్పుడు ఆవిడ ఫోన్ చేసి అన్నారు, అక్క మీకు ఎంత బాధ కలిగితే మీరు యజ్ఞం మీద విరక్తి వచ్చింది. బాబాని మీకన్నా ప్రేమించిన వాళ్ళు ఎవరూ లేరు. ఎవరైనా మీ తర్వాతే. ఎంత ప్రేమించారు ఈ సంస్థ కోసం, ఎంత ఈ సంఘటనని ఎంత నిలబెట్టి ఎంత నిజమని మీరు నమ్మి ఎంత సేవ చేశారో అది మాకు తెలుసు. ఇవాళ అది రాంగ్ అని చెప్తున్నారు అని మీరు వెనక్కి తిరిగి నేను ఇంక తిరిగి రాను అన్నారు అంటే మీకు ఎంతో అర్థమైతేనే కదా ఈ స్టెప్ తీసుకున్నారు. మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను అక్క అని ఆవిడే నాకు ఫోన్ చేసి బాధపడ్డారు. ఎందుకంటే నేను ఎంత ప్రేమించాను అనేది ఆవిడ కల్లారా చూశారు. రాత్రి పగలు నాకు తోడుగా ఉండేవారు, రైట్ హ్యాండ్ గా ఉండేవారు. అది సాంబశివరావు అన్నయ్య కూడా తెలుసు. కానీ కనువిప్పు అనేది కలగకుండా పూర్తిగా లాక్ చేసేసారు. అవును, వీళ్ళు గాడ్రేజ్ తాళం వేసేసారనమాట. గాడ్ అనే పేరుతోటి గాడ్రేజ్ తాళం వేసేసారు. తాళం అనేది అదే తాళంతో లాక్ చేయబడుతుంది, అదే తాళంతో తీయబడుతుంది. ఆ ఒక్క పాయింట్ అర్థం చేసుకున్నా చాలు. వాళ్ళ పాయింట్లలోనే మూతపడ్డంది లైఫ్. మళ్ళీ వాళ్ళ పాయింట్లే తిరగేసుకుంటే ఏంటి ఇలా చెప్పింది ఇలా అయ్యిందని ఒక్క ప్రశ్న వాళ్ళు ఆ జ్ఞానంతో వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళ లైఫ్ వాళ్ళే సెట్ చేసుకోగలుగుతారు. ఇంకా అది ప్రాప్తం ఎవరెవరికి ప్రారంధం ఎలా ఉందో వాళ్ళది. ఎందుకంటే ఎవరు చెప్పినా సరే మనం విరోధీలము, వీళ్ళు ఫెయిలియర్స్, వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, వీళ్ళు అనిశ్చయ బుద్ధి, ఇలాగా చాలా విషయాలు నెగిటివ్ గా చెప్పేసిన వలనమ్మా ఎవరు మన మాట వినే పరిస్థితిలో లేరు. మనకు కూడా అవసరం లేదు కూడా. మనం 2-3 సార్లు మాట్లాడేసి వదిలేయడమే ఇంకా వాళ్ళు. అంతే అంతే. ఎందుకంటే మన ద్వారాగా వెళ్ళారు కాబట్టి, లేకపోతే మనకి ఇది కూడా అవసరం లేదు. మన ద్వారాగా కొంతమంది ఎంతో మంది ఫాలో అయ్యారు కాబట్టి మన బాధ్యతగా నేను మాట్లాడాను అప్పుడు కూడా. తర్వాత మనకు అవసరం లేదమ్మా. అంతే, ఎవరి కర్మకు వాళ్ళే కర్తలు. మంచిదక్క, మరి నేను ఉంటాను ఇంకా. ఓకే అమ్మా, గాడ్రేజ్ తాళాయే తెరుచుకోవాలి, వాళ్ళ చేతిలోనే ఉంది. అందే, అవును నిజమే. వాళ్ళ ప్రారంధం తీర్చుకోవడం, వాళ్ళ సొంతగా ఆలోచించడం స్టార్ట్ చేస్తే అంతేనమ్మా. ఇది ఒకరు చెప్తే వినకుండా చేసేసారు కదా. అవును, అన్నయ్య శ్యామన్నయ్య మంచిది, ఉంటాను. మంచిదండి. ఓకే. ఓకే అమ్మా.